హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అడాన్య నగేష్. చూడండి, ఈరోజు మనం పీకో వేసే విధానం గురించి తెలుసుకుందాం. అసలు పీకో అంటే ఏంటిది అనేది తెలుసుకుందాం. ముందుగా మనం పీకో వేసే ముందు మిషన్ గురించి తెలుసుకుందాం. మిషన్ని చూడండి, ముందుగా బాబిన్ తీసుకున్నాను. ఇందులో మనం దారం ఎక్కించాలండి. ఈ దారము నీట్గా బాబిన్లోకి ఎక్కించాలి. ఈ బాబిన్లో దారం ఎంత నీట్గా ఎక్కిస్తే అంత నీట్గా తర్వాత కుట్టేటప్పుడు బయటికి వస్తుంది. అలా అని దారం లూజ్గా ఉండకూడదండి. అలా లూజ్గా ఉంటే మధ్యలో దారం తెగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం నీట్గా చుట్టుకోవాలి బాబిన్లో. ఈ బాబిన్ నీట్గా తర్వాత కూడా ఇది మనం కుట్టేటప్పుడు దారం ఫ్రీగా రావాలి. అలా ఫ్రీగా వస్తే మనం కుట్టే కుట్లు కూడా నీట్గా వస్తాయి. అక్కడ పెట్టి మనం చూపిస్తున్నాం కదా, అక్కడ పెట్టి మిషన్ ఆన్ చేసి మనం బాబిన్లోకి దారం ఎక్కించుకోవచ్చు అన్నమాట. అలా పెట్టుకొని మనం బాబిన్లో దారం ఎక్కించుకోవచ్చు. అలా నీట్గా ఎక్కించుకోవడం వల్ల తర్వాత మనము దీనిని ఎలా వస్తుందనేది చూసుకోవాలి. దారం కుట్టేటప్పుడు బాబిన్లో నుంచి ఫ్రీగా వచ్చేలా చూసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నాను కదండి, ఇది పీకో పాదం. ఈ పాదం ద్వారానే మనము శారీ కొంగులకు పీకో వేసుకుంటాము. ఈ పాదం ద్వారా ఈ మిషన్కి మల్టిపుల్ పాదమ్స్ ఉంటాయి. ఇదే మిషన్తో జిగ్జాగ్ చేసుకోవచ్చు. దాంతోపాటు పీకో కూడా చేసుకోవచ్చు శారీ కొంగులకు. ఇక్కడ చూడండి, మిషన్ పైన హోల్స్ ఉన్నాయి. అవి హోల్స్ ముందుగా ఒక డిబ్బి చూపిస్తున్నాం కదండి, అక్కడ మనము ఆయిల్ వేసుకోవాలి. అది మనం ముందు రోజే నైట్ వేసుకుంటే పొద్దున కుట్టేదేమైనా ఉంటే ముందుగా వేసుకుంటే కొంచెం బాగుంటుంది. ఎలాగైతే మనం తక్కువ వేస్తామనుకోండి, ఏమన్నా ఎక్కువ ఆయిల్ పడితే కారడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం నైట్ చేసుకుంటే ఇబ్బందిగా ఉండదు. ఎందుకంటే కస్టమర్లు ఇచ్చే చీరలు కొంచెం కాస్ట్లీగా ఉంటాయి. పట్టు చీరలు, డెలివేర్ చీరలు ఉంటాయి. కాబట్టి అలా ఆయిల్ కారితే చీరలు పాడవుతాయి. కాబట్టి మనము మిషన్ని ఫ్రీగా చేసుకోవడానికి ఆయిల్ పోసుకుంటాం. కాబట్టి అది కారకుండా నీట్గా చూసుకోవాలి. ఇలా పాదం పైకెత్తి ఆ ఆయిల్ కారేటప్పుడు కింద ఒక క్లాత్ పెట్టుకుంటే ఏమైనా ఆయిల్ కారే అవకాశం ఉంటే ఆ కింద ఆ క్లాత్ అనేది పీల్చుకుంటుంది. ఆయిల్ వేసుకోవడం ద్వారా నీట్గా ఉంటుంది. చూపిస్తున్నాం కదండి, ఇది జిగ్జాగ్కినో పీకోకి మనం ఎలా వేసుకోవాలి అనే కుట్లకు సంబంధించిందండి. దగ్గర కుట్లు, దూరం కుట్లు అనే వాటికి అడ్జస్టబుల్ చేసుకోవడానికి అవి అక్కడ ఇవ్వడం జరిగింది. అవి అందులో మనం 2వ నెంబరు 1 నుంచి 5 నెంబర్ వరకు ఉంటాయండి. మనం ఖచ్చితంగా పీకో కానీ జిగ్జాగ్ చేసుకోవాలంటే, కుట్లు నీట్గా రావాలనుకుంటే మనము 2కు 3కు మధ్యన వేసుకోవాలి. 3 వేసుకుంటే కుట్లు నీట్గా వస్తాయి. ఇది ఈ సైజులో కూడా 3 వేసి ఉంది. అక్కడ రౌండ్గా కనబడుతుంది కానీ అక్కడ కూడా 3 ఉంది. 3వ నంబర్ వేసుకుంటే కుట్లు అనేటివి నీట్గా వస్తాయి. ఆ కుట్లు టెంపుల్ డిజైన్ ఉన్నట్టు కిందికి పైనకి ఉంటాయండి. ఇవన్నీ దీనికి కుట్లు రావడానికి, నీట్గా రావడానికి, అడ్జస్టబుల్ చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది. వాటిని కూడా మనము కుట్టే ముందు సెట్ చేసుకోవాలి. అలాగే మనం కుట్టేటప్పుడు కూడా సెట్ చేసుకుంటూ కుట్లు ఎలా వస్తున్నాయి అనేది కూడా చూసుకొని అది ఏ నెంబర్ మీద ఉండాలో చూసుకోవాలి. చూసుకుంటూ మనము కుట్టుకోవాలన్నమాట. చూశారు కదా, 1 2 3 4 5 నెంబర్స్ ఉంటాయి. అందులో 3వ నెంబర్ వేస్తే నీట్గా వస్తుంది. మనం కుట్లు
నీట్గా వస్తే కస్టమర్లో పెరుగుతారండి. మనం చేసే పని ఎప్పుడైనా నీట్గా ఉండేలా చూసుకోవాలి. కుట్లు మంచిగా దగ్గరగా వచ్చి నీట్గా కనబడితే కస్టమర్లు వాళ్ళంతట అవే పెరుగుతారు. మన పనిని చూసే వాళ్ళు మన దగ్గరికి రావడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఏదో పని చేస్తున్నామా లేదా అని కాకుండా మనం చేసే పని నీతిగా నిజాయితీగా మంచిగా చేస్తే ఆటోమేటిక్గా కస్టమర్లు పెరుగుతారు. కాబట్టి మనం దగ్గరలో మంచి కుట్టేసి శారీ నీట్గా కనబడేలా చూసుకోవాలండి. ఇక చూడండి, తర్వాత మనము దారం ఎలా ఎక్కించుకోవాలో చూద్దాము. ఇగో ఈ హోల్లో నుంచి ఫస్ట్ దారం బెండ తీసుకొని ఫస్ట్ ఆ హోల్లో నుంచి వేసుకొని తర్వాత ఇక్కడ అందులో నుంచి మిడిల్లో నుంచి దారం తీసుకోవాలి. లైన్ నుంచి ఆ రాడ్ పైన కింది నుంచి దారం తీసుకొని ఇక్కడ ఉన్న స్ప్రింగ్లో కింది హోల్ నుంచి మనము దారం తీసుకోవాలి. తర్వాత ఈ స్ప్రింగ్ నుంచి కూడా దారం తీసుకున్న తర్వాత మనము ఆ దారాన్ని సూదిలోనికి ఎక్కించుకోవాలి. దీనికి స్ట్రైట్ హోల్ ఉంటుందండి. జిగ్జాగ్ పాదానికి సూదిలో 16 నెంబర్ సూదులు ఉంటాయి. అలా కింద దింపుకొని కుట్టేటప్పుడు కింద మనం బాబిన్లో వేసిన దారము మరియు పైనుంచి వస్తున్న దారము రెండు మంచిగా వస్తున్నాయా లేదా అనేది చూసుకోవాలి. కలుస్తున్నాయా లేదా అనేది చూసుకొని తర్వాత సెట్ చేసుకోవాలి. తరువాత చీర తీసుకోవాలి. చీరని తీసుకొని సైడ్ కొంగును ఏమైనా దారాలు ఉంటే స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. పీస్ కట్ చేసేసేయాలి. తర్వాత స్ట్రైట్గా చూసుకోవాలన్నమాట. స్ట్రైట్గా కత్తిరించేసి మనము దానిని సరి చూసుకోవాలి. స్ట్రైట్గా మళ్ళీ చీర కొంగు స్ట్రైట్గా ఉందా లేదా అని చూసుకొని కట్ చేసుకోవాలి. అలా నీట్గా కట్ చేసుకొని లెవెల్ చూసుకోవాలి కట్ చేసుకుంటూ. తర్వాత చీరని కొంచెం స్పేస్ ఉంచాలండి. చీర పెట్టేటప్పుడు కొంచెం స్పేస్ పెట్టుకొని ఆ పాదంలో ఉన్న ఇంకులో చీరను కొంచెం లోపల ఇరికించేసి కొంచెం లైట్గా రోల్ చేసి పట్టుకోవాలి. పైకెత్తి పట్టుకోవద్దు. అలా పట్టుకోవడం వల్ల కుట్లు మంచిగా వస్తాయి. ముందు ఒక హ్యాండ్ వెనక ఒక హ్యాండ్ పట్టుకొని ముందుకి రైట్ హ్యాండ్తో లెఫ్ట్ హ్యాండ్తో లాగుతూ ఉండాలి. రైట్గా చూడండి ఎలా నీట్గా రోల్ అయ్యి ఎంత మంచిగా వచ్చిందో కుట్లు. అలా ఎప్పటికప్పుడు చూసుకోవాలి. చూసుకుని తప్పు జరగకుండా చూసుకుంటే మొదట్లోనే తర్వాత సెట్ చేసుకోవచ్చు. అలా ఇలా మంచిగా నీట్గా కుట్టుకోవాలండి. ఇలా కుట్టుకోవడం వల్ల మనకు కస్టమర్లు పెరగడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. థ్యాంక్ యూ.